నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం పాకిస్తాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఎన్నో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. సరిహద్దు గొడవలు, కాశ్మీర్ సమస్య గురించి మనకు అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య మరో సరికొత్త అత్యంత ప్రమాదకరమైన యుద్ధ వాతావరణం నెలకొంది. అదే సింధు నదీ జలాల ఒప్పంద వివాదం. ఇటీవల ఈ నదీ జలాల ఒప్పందంపై భారతదేశం తీసుకుంటున్న కొన్ని కఠినమైన నిర్ణయాల పట్ల పాకిస్తాన్ తీవ్రంగా ఉలిక్కిపడింది. ఎంతలా అంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ భారత్ను ఉద్దేశించి అత్యంత ఘాటైన ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా సవరించడానికి లేదా రద్దు చేయడానికి భారత్ ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం చేసే చేతులను నరికేస్తాం అంటూ ఆయన బహిరంగంగానే హెచ్చరించారు. హెచ్చరిక చేసిన పాక్ మంత్రి కనీస అవగాహన లేకుండా అసంబద్ధ ప్రలాపనలు పేలాడు. ఇంకా చెప్పాలంటే డిక్కీ బలమని పాకిస్తాన్ కోడి ఇండియా చికెన్ షాప్ ముందు తొడగొడుతోంది. అసలు ఈ సింధు నదీ జలాల ఒప్పందం ఏంటి? భారత్ ఏం చేయబోతుంది? పాక్ మంత్రి ఎందుకు ఇంతలా రెచ్చిపోతున్నారో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నదీ జలాల పంపిణీల విషయంలో భారత్ పాక్ మధ్య పెద్ద గొడవ జరిగింది. దీని పరిష్కారం కోసం 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని తూర్పు నదులైన రావి, బియా, సట్లెజ్ నదీ జలాలపై భారతదేశానికి పూర్తి హక్కులు ఇచ్చారు. అలాగే పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదీ జలాలను పాకిస్తాన్కు కేటాయించారు. అయితే పశ్చిమ నదులు భారతదేశం గుండానే పాకిస్తాన్కి ప్రవహిస్తాయి కాబట్టి వాటిపై భారత్ కేవలం రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టులను, అంటే నీటిని నిల్వ చేయకుండా కేవలం విద్యుత్ ఉత్పత్తి చేసుకునే హక్కును మాత్రమే కలిగి ఉంది. గడిచిన 60 ఏళ్లకు పైగా ఈ ఒప్పందం కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ మన దేశంపై ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తూనే ఉంది. రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలోనే స్పష్టం చేశారు. దీనికి తోడు జమ్మూ కాశ్మీర్లో భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అనవసరంగా గొడవలు చేస్తూ అంతర్జాతీయ కోర్టులకు వెళ్తోంది. పాక్ చేస్తున్న ఈ పదే అభ్యంతరాల వల్ల విసిగిపోయిన భారతదేశం ఈ 1960 నాటి పాత ఒప్పందాన్ని పూర్తిగా సమీక్షించాలని, అందులో మార్పులు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. మారుతున్న కాలం, పెరిగిన జనాభా అవసరాలు, వాతావరణ మార్పులను బట్టి ఒప్పందంలో మార్పులు చేయాల్సిందేనని భారత్ స్పష్టం చేస్తూ పాకిస్తాన్కు అధికారిక నోటీసులు కూడా పంపింది. పశ్చిమ నదుల నుండి వచ్చే నీరే పాకిస్తాన్ వ్యవసాయానికి, జీవనానికి ప్రధాన ఆధారం. ఒకవేళ భారతదేశం ఈ ఒప్పందాన్ని మార్చి ఆ నదులపై పెద్ద డ్యాములు కట్టి నీటిని నిలిపేస్తే పాకిస్తాన్లోని సగానికి పైగా భూభాగం ఎడారిగా మారిపోతుంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఇది మరణ శాసనమే అవుతుంది. అందుకే పాక్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ పార్లమెంట్లో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధు నదీ జలాల ఒప్పందం అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం. దాన్ని మార్చే హక్కు భారత్కు ఒంటరిగా లేదు. ఒకవేళ భారత్ కనుక మా నీళ్లను ఆపాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోం, ఆ చేతులు నరికేస్తాం అంటూ యుద్ధ ప్రతీకారాన్ని రగిల్చేలా మాట్లాడారు. అలాగే ఈ విషయంలో తాము అంతర్జాతీయ సమాజం, ప్రపంచ బ్యాంక్ మద్దతును కోరుతున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్ మంత్రులు ఇలాంటి ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. తమ దేశంలోని అంతర్గత సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి వారు తరచూ భారత్పై ఇలాంటి విషయం చిమ్ముతూనే ఉంటారు. కానీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయకుండా అందులోని లోపాలను సరిదిద్దాలన్నదే భారత్ వాదన. ఏది ఏమైనప్పటికీ డిక్కీ బలమని పాకిస్తాన్ కోడి ఇండియా చికెన్ షాప్ ముందు అప్పుడప్పుడు రంకెలేస్తూ లేని తొడను కొడుతూ ఉంటుంది. పాక్ మంత్రి చేసిన ఈ ఘాటు హెచ్చరికపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.